మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే తరిగిపోను నేను అనగార్చబడను నేను స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన వత్సరములో అలంకరించునే విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే కూలిన కోటను రాజగృహముగా మార్చును కూలిన కోటను రాజగృహముగా మార్చును స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నా మనసా ఆయన మరచునా యేసు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే
నామంలో ఏ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మహోన్నతమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని కూడా నడిపించండి దేవా. మేము మంచిగా నడవలేము, మీరు మాతో ఉంటేనే మేము నడవగలము. మీరు మాతో ఉంటేనే విజయము, మీరు మాతో ఉంటేనే జయము, మీరు మాతో ఉంటేనే సమృద్ధి. అయా మీ ఘనమైనటువంటి నామానికి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ఇంకను ప్రభువా, ఎవరైతే సమృద్ధి లేక ఉంటున్నారో, అయా దీనులుగా ఉంటున్నారో, అయా ఇదిగో తండ్రి నాయన, వారందరూ విత్తబడి దురబడడానికి సహాయం దయచేయండి. అయా దానికి నడిపింపుడు మీ ఆత్మ సహాయం వీళ్ళకి తోడుగా ఉంచండి. అయా మీ వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మహాగరుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఇదిగో మొదలు వాళ్ళ సంగమిస్తుగా మెసేజ్ ఇస్తూ ఉన్నారంట, దేవుడు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తున్నప్పుడు ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ దినాన్ని వాక్యం చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, మీ గురించి నేను విన్నాను అని చెప్పి అన్నాడంట. సరే బాబు మంచిదే, నీవు ఈ ప్లేస్కి ఎలా వచ్చావు, ఇక్కడికి